హాయ్ ఆల్, మనకి ఇంకో కొత్త జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. మనకి ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీ కూడా కంప్లీట్గా రిమోట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్, అంటే మనం ఇంట్లో ఉండే వర్క్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ యొక్క జాబ్ అనేది ఎవరైనా చేయొచ్చు అనమాట. మీకు జస్ట్ తెలుగు వస్తే చాలు అనమాట. సో ఎవరైనా ఈ యొక్క జాబ్ హ్యాపీగా చేయొచ్చు అనమాట. సో జాబ్ చూసుకుంటే మనకి చాలా సింపుల్ జాబ్ అనమాట. మీకు జస్ట్ ఒక పారాగ్రాఫ్ అనేది ఇస్తారనమాట. సో పారాగ్రాఫ్ అనేది యాజ్ ఇట్ ఈజ్గా ఎలాగుందో మీరు అలా మీ వాయిస్ రికార్డ్ అనేది చేసి ఇందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో అప్లోడ్ చేసిన తర్వాత మీరు అప్లోడ్ చేసే టాస్క్ అనేది వెరిఫై అయితే మీకు డైరెక్ట్గా ఆ యొక్క టాస్క్ అనేది ఎంత అమౌంట్ అయితే పెట్టారో సో అంత అమౌంట్ అనేది మీకు డైరెక్ట్ వ్యాలెట్లో అనేది యాడ్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ మీకు ఓన్లీ అప్రూవ్ అయితేనే మీకు పేమెంట్ వస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు అప్రూవ్ అవ్వాలంటే మీరు వాయిస్ అనేది రికార్డ్ చేసేటప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఏమి ఉండకూడదు అనమాట. అంటే ఫ్యాన్ సౌండ్ కానీ టీవీ సౌండ్ కానీ వేరే వాళ్ళు మాట్లాడుతున్న సౌండ్ కానీ ఇంకే సౌండ్స్ ఉండకూడదు అనమాట. జస్ట్ మీ వాయిస్ అనేది ఒకటే రికార్డ్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీకు అలాగైతే మీరు చేసే టాస్క్ అనేది అప్రూవ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇది ఓవరాల్ జాబ్ వచ్చేసరికి, లేదంటే ఓవరాల్ టాస్క్ వచ్చేసరికి చాలా సింపుల్ జాబ్ అనమాట. సో ఎవరైనా చేయొచ్చు అనమాట. మీకు జస్ట్ తెలుగు వస్తే సరిపోతుంది అనమాట. అండ్ అదేవిధంగా మీకు ఇంకా ఎడిషనల్ లాంగ్వేజ్ వచ్చినా మీరు ఈ యొక్క జాబ్ చేయొచ్చు అనమాట. అంటే ఇంకా ఎక్కువ టాస్క్లు చేయొచ్చు అనమాట. ఇక్కడ చూసుకుంటే మీకు హిందీ వచ్చినా సరే, లేకపోతే తమిళ్ వచ్చినా, మీకు ఇంగ్లీష్ వచ్చినా, సో ఇలా మీకు ఏ లాంగ్వేజ్ ఇస్తే ఆ లాంగ్వేజ్లో మీకు టాస్క్స్ అనేవి ఉంటాయి అనమాట. సో మీరు ఆ లాంగ్వేజ్లో కూడా మీరు వాయిస్ అనేది రికార్డ్ చేసి అప్లోడ్ చేయొచ్చు అనమాట. కాకపోతే మీరు ఇక్కడ ఏ వాయిస్ కానీ ఎవరైనా హెల్ప్ మాత్రం తీసుకోకూడదు అనమాట. ఓకేనా. సో తీసుకొని రికార్డ్ చేస్తే మీ యొక్క టాస్క్ అనేది ఆటోమేటిక్గా వీళ్ళు రిజెక్ట్ చేస్తారనమాట. ఓకేనా. సో రిజెక్ట్ చేస్తే మనకి అమౌంట్ అనేది రాదనమాట. సో ఇప్పుడు ఇందులో మీరు ఎలా రిజిస్టర్ అవ్వాలి అంటే మీకు ఒక లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అది క్లిక్ చేయగానే మీకు కూడా ఈ నుమో ల్యాబ్స్ అనే వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా. సో నేమ్ వచ్చేసరికి నుమో ల్యాబ్స్ అనమాట. సో అక్కడ వెబ్సైట్లో మీకు టాప్ రైట్లో గెట్ స్టార్టెడ్ ఉంటుంది అనమాట. సో మీకు ఎందుకు చూపించలేదంటే ఇందులో చాలా ఆ వెబ్సైట్ హోమ్ పేజ్లో యానిమేషన్స్ ఉన్నాయన్నమాట. సో యానిమేషన్స్ వల్ల స్క్రీన్ అనేది హ్యాంగ్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో మీరు జస్ట్ మీకు హోమ్ పేజ్ ఓపెన్ అయినట్టు మీకు ఇక్కడ టాప్ రైట్ సైడ్ గెట్ స్టార్టెడ్ ఉంటుంది అనమాట. సో గెట్ స్టార్టెడ్ క్లిక్ చేయగానే మీకు బేసిక్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఆ ఫామ్ ఫిల్ చేసి మీరు డైరెక్ట్గా సైన్ అప్ అయిపోవచ్చు అనమాట. సైన్ అప్ అయిపోయిన తర్వాత మీరు ఈ స్క్రీన్లోకి వస్తారనమాట. అండ్ మీరు ఇంకోటి ఏంటి అంటే సైన్ అప్ అయ్యేటప్పుడు మీకు ఒక లాంగ్వేజ్ చూస్ చేసుకోమని అడుగుతుంది అనమాట. అక్కడ మాత్రం మీరు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. సో ఆ లాంగ్వేజ్ అనేది మీకు యాప్ లాంగ్వేజ్ అనమాట. ఓకేనా. అంటే ఈ యాప్లో కంటెంట్ ఇవన్నీ కూడా మీకు ఏ లాంగ్వేజ్లో కనిపించాలని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. సో మీరు అక్కడ బై మిస్టేక్ తెలుగు సెలెక్ట్ చేస్తే మీకు యాప్లో కంటెంట్, ఈ వెబ్సైట్లో కంటెంట్ అంతా కూడా మీకు తెలుగులో కనిపిస్తుంది అనమాట. ఒకవేళ మీకు అలా ఓకే అనుకుంటే తెలుగు క్లిక్ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు డైరెక్ట్గా స్టాండర్డ్గా ఇంగ్లీష్ పెట్టుకుంటే మీకు ఈ వెబ్సైట్ కంటెంట్ అనేది మీకు ఇంగ్లీష్లో కనిపిస్తుంది అనమాట. ఓకేనా. సో ఆ సైన్ అప్ అయిన తర్వాత మీకు డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా. సో మీకు డైరెక్ట్గా ఫస్ట్ ఆప్షన్ మీకు ఇక్కడ టాస్క్స్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ఆల్ టాస్క్స్ అనమాట. ఓకేనా. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ లాంగ్వేజెస్లో టాస్క్స్ అనమాట. అండ్ ఇందులో టాస్క్స్ అనేది కంటిన్యూస్గా ఉండవు అనమాట. సో మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలుగు సెలెక్ట్ చేస్తే సో తెలుగులో ఆల్రెడీ టాస్క్ క్లోజ్ అయిపోయింది అనమాట. అంటే ఈరోజు కాల్ టాస్క్ క్లోజ్ అయిపోయింది అనమాట. అలా మీకు ఎవ్రీడే కొన్ని టాస్క్స్ అనేవి వస్తుంది అనమాట. సో మీరు ఎవ్రీడే ఆఫ్టర్ ప్రతి 1-2 అవర్స్కి మీరు చెక్ చేసుకుంటూ ఉంటే మీకు టాస్క్ అనేది ఒక అవైలబుల్ ఉంటే మీరు అప్పుడు కంప్లీట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో అలాగే మీకు వేరే ఫర్ ఎగ్జాంపుల్ మీకు హిందీ వచ్చినా సరే మీరు టాస్క్ చూసుకొని చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు లేదు ఇంగ్లీష్ ఉన్నా అలా మీకు ఏ లాంగ్వేజ్ అయితే వస్తుందో మీకు ఆ లాంగ్వేజ్ మీరు సెలెక్ట్ చేసుకొని మీరు ఆ లాంగ్వేజ్లో టాస్క్ అనేది మీరు కంప్లీట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఇది ఓవరాల్ వర్క్ వచ్చేసరికి సో చాలా సింపుల్ జాబ్ అనమాట. ఎవరైనా సరే ఈ యొక్క వర్క్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ మీకు ఇందులో వ్యాలెట్ ఆప్షన్ ఉంటుంది, సెకండ్ ఆప్షన్. సో వ్యాలెట్ ఆప్షన్లోకి వెళ్తే మీకు ఇక్కడ మీకు అన్ని క్లియర్గా కనిపిస్తాయి అనమాట. ఓకేనా. సో మీరు చేసిన టాస్క్లో మీకు ఎన్ని వెరిఫై అయ్యాయి, అంటే మీకు ఎంత అప్రూవ్ అయ్యింది మీకు అమౌంట్కి అని చెప్పి. అంటే ఇక్కడ చూసుకుంటే అడ్వాన్స్ క్రెడిట్ 50% క్రెడిటెడ్ అప్ ఫ్రంట్ వెన్ యూ సబ్మిట్ కీప్ ఈవెన్ రిజెక్టెడ్. ఓకేనా. మీకు నాట్ కెప్ట్ ఈవెన్ రిజెక్టెడ్. సో మీకు ఏంటంటే మీరు ఒక కొన్ని టాస్క్లు మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీకు అడ్వాన్స్ అమౌంట్ అనేది ఇస్తారనమాట. సో ఆ టాస్క్ అనేది మీకు ఒకవేళ రిజెక్ట్ అయిపోయినా సరే మీకు అడ్వాన్స్ అమౌంట్ మీకే ఉండిపోతుంది అనమాట. ఓకేనా. అంటే ఇక్కడ చూసుకుంటే పెండింగ్ అప్రూవల్ టోటల్ అండ్ లాస్ట్ 7 days. సో ఈ విధంగా మీరు క్లియర్గా చూసుకోవచ్చు అనమాట. మీకు ఎన్ని టాస్క్లకి మీరు సబ్మిట్ చేసే టాస్క్లు మీకు ఎన్ని అప్రూవ్ అయ్యాయి, ఇంకెన్ని పెండింగ్లు ఉన్నాయి, మీరు ఇప్పటివరకు టోటల్గా ఎంత అర్న్ చేశారు. సో అవన్నీ కూడా మీకు ఇక్కడ డీటెయిల్గా కనిపిస్తుంది అనమాట. ఓకేనా. మీరు అక్కడి నుంచి అయినా చెక్ చేసుకోవచ్చు అనమాట.
అండ్ లీడర్ బోర్డ్ చూసుకుంటే మనకి ఇది టాప్ 5 లీడర్ బోర్డ్ అనమాట. అంటే ఈ యొక్క పర్సన్ అనే వాళ్ళు మనకి 4 అనే అన్ని టాస్క్లు సాల్వ్ చేశారనమాట. ఓకేనా, అంటే అన్ని టాస్క్లు చేశారనమాట, అంటే వెరిఫైడ్ టాస్క్లు అనమాట. ఓకేనా, సో ఇక్కడ కూడా మనకు 4000, 3000, 2600, 2600 టాస్కులు మనకి చేయడం జరిగిందనమాట. ఇది లీడర్ బోర్డ్ అనమాట. అండ్ ఇది మన అకౌంట్ సెక్షన్ అనమాట. ఓకేనా, సో ఇది ఓవరాల్ న్యూమో అప్లికేషన్ వచ్చేసరికి అండ్ చాలా మంచి జెన్యున్ అప్లికేషన్ అనమాట. సో ఇంట్రెస్ట్ అని ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇన్వైట్ ఫ్రెండ్స్ కూడా ఉందన్నమాట, అంటే రెఫర్ అండ్ ఎర్న్ ఆప్షన్ కూడా ఉందన్నమాట. గెట్ 10% ఆఫ్ ద పే అవుట్ వెన్ యువర్ రెఫర్ కాంట్రిబ్యూట్. ఓకేనా, అంటే మీరు ఎవరైతే రెఫర్ చేసిన తర్వాత ఎవరైతే జాయిన్ అవుతారో, జాయిన్ అయినప్పుడు వాళ్ళు కూడా మీలాగే టాస్క్లు కాంట్రిబ్యూట్ చేసి విత్డ్రాలు పెడితే వాళ్ళు పెట్టిన విత్డ్రాల్లో మీకు 10% అనేది ప్రతిసారి వస్తుంది అనమాట. ఓకేనా, సో వాళ్ళు పెట్టిన విత్డ్రాల్ రిక్వెస్ట్లో ప్రతిసారి మీకు 10% అనేది కమిషన్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, సో ఇమీడియట్గా ఇన్వైట్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఓవరాల్ నిమో అప్లికేషన్ వచ్చేసరికి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ అప్లికేషన్తో పాటు మనం ఆల్రెడీ క్యాప్చా హౌస్ అనే యాప్ అనేది మన ప్లేస్టోర్లో ఉంది కదా, సో అది మన ఓన్ యాప్ అనమాట. సో మన క్యాప్చా వస్తే మన రీసెంట్గా కొత్త అప్డేట్ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసుకుంటే మన క్యాప్చా హౌస్ అనేది కొత్త అప్డేట్ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఇంకా ఎవరైతే క్యాప్చా హౌస్ ఇన్స్టాల్ చేయలేదో, సో ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకొని, లేకపోతే మీకు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకుని ఉంటే యాప్ కూడా అప్డేట్ చేసుకొని యూస్ చేయండి. ఎందుకంటే మనం చాలా బగ్స్ అనేది సాల్వ్ చేయడం జరిగిందనమాట. అండ్ అదేవిధంగా కొత్త ఫ్యూచర్లు కూడా యాడ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా, సో చాలా మంచి యూస్ఫుల్ ఫ్యూచర్స్ అనమాట. అండ్ ఇప్పుడు మీరు ఎర్నింగ్ కూడా ఎక్కువ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట మన క్యాప్చా హౌస్ నుంచి. సో మ్యాక్సిమం ఎర్నింగ్స్ వచ్చేసరికి మీకు ఆల్మోస్ట్ 2800 నుంచి 3000 వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట మన క్యాప్చా హౌస్ యాప్స్ నుంచి. సో ఈ యాప్లో మీరు జస్ట్ క్యాప్చా సాల్వ్ చేసుకుంటూ మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో డీటెయిల్ వీడియో అనేది మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంది, సో మీరు అక్కడి నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇది ప్రెజెంట్ ఓన్లీ మనకి ఆండ్రాయిడ్ డివైసెస్కే పెట్టామన్నమాట. సో ఇంకా ఐఓఎస్లో మనం ఇంకా రిలీజ్ చేయలేదన్నమాట. సో ఐఓఎస్లో కూడా మనం రిలీజ్ చేస్తాం అన్నమాట. సో ప్రెజెంట్ అయితే ఆండ్రాయిడ్ డివైస్లో ఉందన్నమాట. అండ్ అదేవిధంగా మీకు ఏదైనా ఇష్యూ ఉన్న యాప్లో ఏదైనా వర్క్ అవ్వకపోయినా, లేకపోతే మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే యాప్లో సపోర్ట్ సిస్టమ్ అనేది ఉంటుంది అనమాట. మీరు సపోర్ట్లోకి వెళ్ళి మీ డైరెక్ట్గా ఈమెయిల్ పంపిస్తే ఆ ఈమెయిల్ అనేది మనకు వస్తుంది అనమాట. మన టీం వాళ్ళు వెరిఫై చేసి మీకు విత్డ్రాల్ ఇష్యూ ఉన్నా, లేకపోతే యాప్ ఓపెనింగ్లో ఇష్యూ ఉన్నా, లేకపోతే టాస్క్లో ఇష్యూలు ఉన్నా, కాయిన్స్లో ఇష్యూ ఉన్నా, మీకు ఎందులో ఇష్యూ ఉన్నా సరే మీరు డైరెక్ట్గా సపోర్ట్కి మెయిల్ పెట్టవచ్చు. సో మెయిల్ పెట్టిన తర్వాత మన టీం వెరిఫై చేసి మీకు ఆ ఇష్యూ అనేది సాల్వ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సో ఇది కూడా మన వన్ ఆఫ్ ద జెన్యున్ యాప్ అనమాట. 100% మీకు పేమెంట్స్ అనేది వస్తాయి అనమాట. అండ్ చాలామంది తీసుకుంటున్నారు కూడా. అండ్ ఇక్కడ మీరు టాప్ ఎర్నింగ్స్లో చూసుకుంటే, సో వీళ్ళందరూ కూడా జెన్యున్ పీపుల్ అనమాట, ఆల్రెడీ మనీ ఎర్న్ చేస్తున్న వాళ్ళు అనమాట. అండ్ మీరు యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత కూడా మీరు టాప్ ఎర్నర్స్ అనేది ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది అనమాట. అండ్ లైవ్ సెక్షన్ అనమాట, లైవ్ విత్డ్రాల్ అనమాట, లైవ్ ప్రూఫ్ అనమాట. ఓకేనా, అది సో మీరు అక్కడి నుంచి కూడా టాప్ ఎర్నర్స్ అనేది లిస్ట్ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ యాప్ కూడా మీరు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉండకపోతే ప్లేస్టోర్లో ఆల్రెడీ అవైలబుల్ ఉంది. క్యాప్చా హౌస్ అని సెర్చ్ చేసి మీరు ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఎవరైతే ఇన్స్టాల్ చేసుకొని ఉన్నారో వాళ్ళు కూడా అప్డేట్ చేసుకొని యాప్ యూస్ చేయండి. ఓకేనా, ఎందుకంటే చాలా బగ్స్ అనేది మనం సాల్వ్ చేయడం జరిగిందనమాట. సో ఇది ఓవరాల్ డీటెయిల్స్ వచ్చేసరికి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.